హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సుమా. ఈరోజైతే మనం బంగాళదుంప టమాటోతో బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ అయితే మీకు 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో కొంచెం శనగపిండిని అయితే తీసుకున్నాను. శనగపిండిలో సాల్ట్ మరియు పసుపు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అందులోనే పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పిండి కొంచెం థిక్గా ఉండేలా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆ పీసెస్కి పట్టదు. స్టవ్ వెలిగించుకొని అలాగే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ముక్కల్ని పిండిలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ పిండి మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం ఒక్కొక్క పీస్గా అందులో వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేశాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్లో అయితే నేను పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి స్టఫ్గా తీసుకున్నానండి. వీటితో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఒక 5 మినిట్స్లో అయితే మీకు రెసిపీ అనేది తయారైపోతుంది. మీరు టైం వేస్ట్ చేసుకున్నారు అనే ఫీలింగ్ కూడా మీకు రాదు. సో చూసారు కదా, ఇంతే, ఇలా తీసుకొని వేసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత యమ్మీగా ఉన్నాయో. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారు.